క్రమశిక్షణ అంటాంది, పరిత్యజించటం అంటాంది, నిర్మోహత్వం అంటాంది, అనేక క్రతువులు చూసారా? ఆ థాట్, ఆ ఆలోచన, ఇవన్నీ ఆలోచనతోటే ఉన్నాయన్నమాట. అలాగే సుగుణం కావాలి నాకు, సద్గుణాలు, సుగుణాలు కావాలి అని చెప్తుంది. అది కూడా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన ద్వారా జరుగుతుందనమాట. ఇదంతా కూడా ఆలోచన. అంటే ఒక అంతం వైపు మనం అంటే సాధించటం కోసం మాత్రమే ఆలోచన పని చేయగలదు కానీ, అదేదైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! అది ఇటువంటి పరిత్యజించడాలు కానీ, క్రమశిక్షణలు కానీ, లేదా సన్యాసాలు కానీ, నిర్మోహత్వం కానీ, క్రతువులు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పవని మనం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా, ఉదాత్తమైనప్పటికీ కూడా ఇదంతా ఒక ఆలోచన ద్వారా జరుగుతుంది. ఇది మనకందరికీ కూడా పూర్తిగా తెలియాలన్నమాట. ఇది ఒక అంతం వైపు హ్మ్. సాధించడం కోసం మాత్రమే చూసారా? ఈ ఆలోచన పనిచేయగలుగుతుంది. అంటే ఏంటి? దేని అంతం ఇక్కడ? అదేదైనప్పటికీ కూడా తెలిసిందే. సాధించటమే ఇక్కడ భద్రత అంటుంది. చూసారా? అదేమైంది ఇక్కడ? తెలిసిన దాన్ని స్వీయ రక్షణే స్వీయ రక్షణ లేదా దానిలో ఉన్నటువంటి ఆ ఖచ్చితత్వం ఇది ఇలాగే పనిచేస్తుందనమాట. అంటే నామరహితమైన దానిలో భద్రతను కోరుకోవడం అంటే ఇంకది లేకుండా పోవటమే కదా! ఇది మీకు అర్థమైందా? అది నామ రూపరహితం. మనం ఏం చేస్తున్నాం? దాని నుంచి భద్రత కోరుకుంటున్నాం. దానిలో భద్రత అనమాట. చూసారా? ఇది ఎంత గొప్పదైనప్పటికీ కూడా. చూసారా? ఇదంతా కూడా గతం అన్నమాట. గతం ప్రక్షేపించిన దానిలో అంటే తెలిసిన దానిలో భద్రత ఉండేటట్లు అంటే ఆ కారణం అనమాట. ఆ కారణంగా అంటే ఆ మనసు పూర్తిగా ఆహ్, ఇప్పుడు చూడండి ఈ భద్రత ఉంది. ఈ ఈ ఆలోచన చేసే ఈ ప్రక్రియలు అంతట్లో కూడా పరిత్యజించడం కావచ్చు, నిర్మోహత్వం కావచ్చు, ఇంకా మనం చెప్పుకున్న సాధనలు కావచ్చు, అనేక రకాలైన సిద్ధాంతాలతో పట్టుకొని మనం పోతాం కదా! ఇదంతా కూడా తెలిసిన దానిలో ఉండే భద్రత అనమాట ఇదంతా కూడా. ఇది కూడా మీకు తెలిసేదెప్పుడు? ఈ మనసు పూర్తిగా లోతుగా ప్రవహించినప్పుడే అది మౌనంగా ఉండగలుగుతుందనమాట. ఆ మౌనంలో మీరు ఇదంతా తెలుసుకోగలుగుతారు. చూసారా? ఎప్పుడు ఇది తెలుసుకున్న మౌనం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా! ఈ మనస్సు ఈ ఆలోచన చేసి ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రక్రియ అంతటిని కూడా తెలుసుకుందనమాట. ఎప్పుడు తెలుసుకుంటోంది? చక్కటి మౌనంతో ఉన్నప్పుడనమాట. లోతైన ఆ మౌనంతో ఉండాల్సొస్తుందనమాట ఇది. ఈ మౌనాన్ని మనం త్యాగంతోటి కావచ్చు, లేదా ఎన్నో ఉదాత్తీకరణలుంటాయి. వాటితో అనిశ్చితతో ఇది